హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ ప్రాణంగా ప్రేమిస్తే ప్రాణం పోవాలా. మనం లాస్ట్ వీడియోలో పార్ట్ 3 గురించి చెప్పాం. ఇప్పుడు పార్ట్ 4. చైతన్యను పూర్తిగా తన చెప్పు చేతుల్లో పెట్టుకుంది కావేరి తల్లిదండ్రులు. కావేరి తల్లిదండ్రులు తమ కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆమె వారి గుండె చప్పుడు, వారి జీవితంలోని వెలుగు. చిన్నప్పటి నుండి ఆమెని ఎంతో ప్రేమగా పెంచారు. ఆమె చిరునవ్వు వారింట నిత్యం వెలుగు నింపేది. ఆమె చిన్న చిన్న అల్లరి చేష్టలు, ముద్దు ముద్దు మాటలు వారికి ఎంతో ఆనందాన్ని కలిగించేవి. తమ బంగారు తల్లిని ఒక రాకుమారిలా చూసుకున్నారు. అలాంటిది వారి గారాల కూతురు అల్లుడి చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైందని తెలిసినప్పుడు వారి అనుభవించిన బాధ వర్ణనాతీరం. అది వారి జీవితంలో ఊహించని పిడుగుపాటు. కన్న కూతురు ఇక లేదనే నిజాన్ని వారు జీవించుకోలేకపోయారు. చివరికి వారి కూతురు ఆత్మగా మారి తమ అల్లుడి చేసిన దుర్మార్గాన్ని ప్రపంచానికి తెలియజేయడంతో వారికి మరింత దుఃఖం కలిగింది. తమ కళ్ళెదుట అన్యాయం జరిగిందని, తమ బిడ్డను కాపాడుకోలేకపోయామనే భావన వారిని కుంగదీస్తుంది. కావేరి లేని ఇల్లు వారికి ఒక శూన్యంగా, ఆమె జ్ఞాపకాలు ఒక భరించలేని భారంగా మారాయి. ప్రతిక్షణం తమ కుమార్తె గుర్తుకు వస్తూ వారిని వేధించేది. ఆ వేదనను తట్టుకోలేక ఇండియాలో ఉండలేకపోయారు. వారికి చరణ్ అనే ఒక కొడుకు ఉన్నాడు. ఉద్యోగరీత్యా అతను ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డాడు. గుండె నిండా దుఃఖంతో కావేరి జ్ఞాపకాలు మోస్తూ ఇండియాలోని తమ ఆస్తులన్నిటినీ అమ్మేశారు. ఇక చేసేది లేక తమ కొడుకు దగ్గరకు విమానంలో అమెరికా బయలుదేరారు. విమాన ప్రయాణంలో ఒక్కసారి కళ్ళు మూసుకున్న వారికి తమ చిన్ననాటి కావేరి గుర్తుకు వచ్చేది. ఆమె నవ్విన తీరు, చిన్నప్పుడు ఆడిన ఆటలు, వారితో గడిపిన మధురమైన క్షణాలు ఒక సినిమా రీల్లా వారి మనసులో మెదిలేవి. ఆ అందమైన జ్ఞాపకాలు వారి హృదయాన్ని మరింత కదిలించేవి. తమ బిడ్డను తిరిగి చూడలేమనే నిరాశ, ఈ ప్రపంచంలో ఆమె కోసం ఏమీ చేయలేకపోయామనే నిస్సహాయత వారి గుండెను ముక్కలు చేసేది. వారు శారీరకంగా అమెరికాకు వెళ్తున్నప్పటికీ వారు మనసు మాత్రం భారతదేశంలోనే తమ కూతురి తీపి జ్ఞాపకాల మధ్య ఉంటుందని వారు అనుభవించారు. ఆ జ్ఞాపకాలే వారికి మిగిలిన ఏకైక ఆస్తి. కానీ అదే సమయంలో అది వారి దుఃఖాన్ని మరింత పెంచే ఒక శాపం లాంటిది. కొత్త ప్రదేశంలోనైనా తమ బాధ తగ్గుతుందేమోనని ఒక చిన్న ఆశ వారిని ముందుకు నడిపిస్తుంది. కానీ కావేరి లేని జీవితం వారికి ఒక పెద్ద ప్రశ్నార్థకం మిగిలిపోయింది. సంజన తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే సమయంలో అమెరికాలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదవడానికి విమానం ఎక్కింది. కొత్త ప్రయాణం, కొత్త కలలు ఆమె కళ్ళల్లో మెరుస్తున్నాయి. అయితే విమానం టేకప్ అయిన కొద్దిసేపటికే తన పక్క సీట్లో కూర్చున్న ఒక జంట ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ జంట వేసుకున్న దుస్తులు, వారి ఆహాభావాలు వారు సాంప్రదాయ కుటుంబానికి చెందిన వారని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ వారి ముఖాల్లో ఒక గాఢమైన దుఃఖం అల్లుకొని ఉంది. వారి కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పెదవులు బిగుసుకొని ఉన్నాయి. ఒక తెలియని వేదన వారిని కుంగదీస్తున్నట్లు సంజనకు అనిపించింది. ఆ విమానంలో ఎందరో ప్రయాణికులు తమ గమ్యస్థానాల గురించి ఉత్సాహంగా మాట్లాడుకుంటుంటే ఈ జంట మాత్రం ఒకరికొకరు మాట్లాడుకోకుండా తమలో తాము మునిగిపోయి ఉన్నారు. సంజనకు సహజంగానే అందరి పట్ల దయ, కరుణ ఉంటాయి. ఎదుటి వారి బాధను చూడగానే ఆమె మనసు చలించిపోతుంది. ఆ జంటను చూస్తుంటే ఆమెకు ఏదో తెలియని బాధ కలిగింది. వారిని ఓదార్చాలని, వారి దుఃఖానికి కారణం తెలుసుకోవాలని ఆమె మనసు తహతహలాడుతుంది.